ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. మనము మాటను బట్టి, మన నడవడికను బట్టి, మన ఆలోచనను బట్టి దేవుడు ఏమంటున్నాడంటే ప్రతిదినము మన హృదయాన్ని కడుక్కోవాలి. ఎందుకంటే మనము యథావిధిగా ఏ రీతిగా మనం ప్రతిదినము మన తలంపులు బట్టి, మన ఆలోచన బట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. మనము నీతిమంతులమని, మనము వారిలాగా లేము, వీరిలాగా లేము, మనం పరిశుద్ధమని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, ప్రతి మనిషి పాపే. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏ పాపము చేయట్లేదా? నీ చూపుల్లో ఏ పాపము లేదా? నీ మాటల్లో ఏ దోషము లేదా? నీ హృదయ ఆలోచనలో ఏ పాపము నీకు కనిపించట్లేదా? అయితే దేవుడు అంటున్నాడు, అయితే నీవే భయంకరమైన పాపివి. మనలో ఏ పాపము లేదనుకోవడమే అదే పెద్ద పాపము. ఎందుకంటే మన ఆలోచన విధంలో కానీ, మన తలంపుల్లో కానీ, మన మాటల్లో కానీ పాపం ఉంది. నీ తప్పును, నీ పాపమును ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడప్పుడే నీలో ఏ దోషము లేకుండా ఆయన రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేయగలడు. ఆమేన్.